హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నాని. దిస్ ఈజ్ అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ విత్ నాని. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని కొంచెం మా ఛానల్ కోసం కేటాయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది 1969. ఇది ఒక నిజ జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ద్వారా తీసుకున్న కథ. అది వెంకటాపురం గ్రామం. ఆ ఊరిలో ప్రజలకి దైవభక్తి ఎక్కువ, అలాగే మూఢనమ్మకం కూడా చాలా ఎక్కువ. ఆ గ్రామానికి ఇరువైపులా దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో కొన్ని ఆదివాసీ కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉండేవి. ఈ ఆదివాసుల యొక్క జీవనాధారం వేటాడటం, ఆ అడవిలో దొరికే కొన్ని రకాల మూలికలను పక్కనే ఉన్న గ్రామాలలో అమ్మి వారి జీవనం సాగించేవారు. అలా జరుగుతూ ఉండగా వెంకటాపురం గ్రామంలో కొన్ని సంవత్సరాలకు ఒకసారి జరిగే జంబిరాజు జాతర జరిపిస్తూ ఉండేవారు. ఆ జాతర జరపడానికి కారణం ఏంటి అనగా, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఇటువంటి దుష్టశక్తి ఎక్కువ ప్రభావం అనేది తమ గ్రామాలపైన ఉండకూడదు అనే నమ్మకంతో జరిపిస్తూ ఉండేది. ఇది ఇలా ఉండగా జాతర చూడడానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి భక్తులు విపరీతంగా వచ్చేవారు. ఈ జంబిరాజు జాతరని 3 రోజులు ముఖ్యమైన ఆచారాల ద్వారా జరిపించడం జరుగుతుంది. ఈ జాతరని 3 రోజులు 3 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటి రోజున జాగారం, రెండవ రోజున బలిపూజ, మూడో రోజున అతి మూలమైన ఘట్టం. ఆ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజున ఆడవారికి గుడి దగ్గర ప్రవేశం అనేది ఉండదు. ఎందుకు అంటే, జంబిరాజు దేవుడికి బలి ఇచ్చేటప్పుడు ఏ స్త్రీ చుట్టుపక్కల ఉన్న రక్తం కక్కుకుని చనిపోతారు అని ప్రగాఢ విశ్వాసంగా నమ్మేవారు. అందుకని ఆ రోజు బలి పూర్తి అయ్యే వరకు ఏ స్త్రీ కూడా ఇల్లు వదిలే బయటికి రాకూడదు అని ఆ గ్రామంలో కట్టుబాట్లు. ఇది ఇలా ఉండగా జాతర చూడడానికి కొంతమంది ఆదివాసీ కుటుంబాలు కూడా రావడం జరిగింది. అందులో ఎంకి అనే 6 నెలల గర్భిణీ స్త్రీ కూడా ఉంది. ఇది ఇలా ఉండగా బలి ప్రారంభానికి ముందు గ్రామంలో అందరికీ హెచ్చరిక చేశారు. ఆడవాళ్ళు అందరూ ఇళ్లలోకి వెళ్ళండి అని చెప్పి వెళ్ళారు. ఆ విషయం తెలియని వెంకి అక్కడ జరిగిన కార్యక్రమం మొత్తం చూడటం జరిగింది. బయలుదేరింది. అలా వెళ్తూ ఉండగా ఆమెకి ఊరి పొలిమేర దగ్గర కొన్ని రకాల శబ్దాలు వినడం మొదలయ్యాయి. అలా నెమ్మదిగా అడుగు వేసుకుంటూ వెళ్తున్న ఎంకికి దూరంగా ఎవరో తనని పిలిచినట్లు వినిపించడంతో అడుగులు నెమ్మదిగా అటువైపు వేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి అటు ఇటు చూడగా ఎవరో కనిపించారు. ఎవరో వెనక నుంచి పిలిచినట్లు అనిపించగా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడడంతో ఏదో నల్లటి ఆకారం తన కంటపడుతుంది. వెంటనే ఎంకి గట్టిగా అరిచి కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది. అలా పడిపోయిన ఎంకిని ఆ ఆదివాసీ కుటుంబాలకు సంబంధించినటువంటి కొంతమంది తనని గూడెంకి తీసుకుపోవడం జరుగుతుంది. అలా మరుసటి రోజు అనారోగ్య సమస్యలు మొదలవడం జరుగుతుంది. అలా జరిగిన తర్వాత రక్తం వామిటింగ్ అనేది చేసుకొని చనిపోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఆ నూట ఈ నూట పడి వెంకటాపుర గ్రామ ప్రజలకి తెలియడం జరుగుతుంది. హుటాహుటిన వెంకటాపుర గ్రామ ప్రజలు అందరూ ఆ గూడెంకు చేరుకోవడంతో అటువంటి పరిస్థితిలో ఉన్న ఎంకిని వెంకటాపుర గ్రామ ప్రజలు చూడటం జరిగింది. ఈ జంబిరాజు జాతర చివరి రోజు జరిగే ఆ ఘట్టాన్ని చూడడం వల్లే ఎంకి రక్తం కక్కుకుని చనిపోయింది అనే ఆలోచనలో ఉన్న గ్రామ ప్రజలు మంత్రశక్తి ఉన్నటువంటి మంత్రకత్తెను తీసుకుని వచ్చి ఎంకికి ప్రత్యేక పూజలు చేసి తన శరీరానికి ప్రత్యేక లేపనాలు పూసి దూరంగా అడవిలోకి తీసుకుని వెళ్ళి ఒక పెద్ద చెట్టుకి కట్టివేయడం జరుగుతుంది. అలా కట్టిన 6వ రోజు తన దహన సంస్కారాలన్నీ కూడా జరపడం జరుగుతుంది. 6 నెలల గర్భవతిని తీసుకుని వెళ్ళి 6 రోజుల పాటు ఒక చెట్టుకు కట్టేసి తర్వాత తన దహన సంస్కారాలు చేయడం అనేది, ఇందుకు దీన్ని ఏమంటారు? మూఢనమ్మకమా, అమాయకత్వమా? మీరే చెప్పాలి.